నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. పోలీసులంటే ఒక గౌరవము, న్యాయం పైన, చట్టం పైన వారు ఒక న్యాయం తీరుస్తారు అని చెప్పి ఒక భరోసా ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక పోలీసు అధికారి అంటే కానిస్టేబుల్ తను ఏ విధంగా తన పదవిని అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నాడో ఒక వీడియో ఇప్పుడు రిలీజ్ అయింది. ముఖ్యంగా పాస్‌పోర్ట్ ఎంక్వైరీ విషయంలో కావచ్చు, ఒకవేళ గనక ప్రభుత్వ ఉద్యోగం వస్తే దానికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, ఆ కానిస్టేబుల్ ఏ విధంగా డబ్బులు దండుకుంటున్నాడో ఒక్కసారి మనం ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా అక్రమాలకు పాల్పడుతున్నారు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రత్యేకించి ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదంటే పాస్‌పోర్ట్ జారీ విషయంలో చాలా త్వరగా పాస్‌పోర్ట్ ఎంక్వైరీ చేయడం, ఆ తర్వాత వితిన్ 15 డేస్‌లోనే పాస్‌పోర్ట్ జారీ చేసే విధానాన్ని అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. దేశంలో హైదరాబాద్ నుండి పాస్‌పోర్ట్ పొందుతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే బాన్సువాడకు చెందిన ఒక ఎస్‌బి కానిస్టేబుల్ సురేష్ తన పేరు. ఏ విధంగా ఈ ఏదైతే వెరిఫికేషన్‌కి సంబంధించి పాస్‌పోర్ట్ జారీ విషయంలో పూర్తి స్థాయిలో పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. ఆ తర్వాత ఆ వ్యక్తులకు సంబంధించి వివరాలు కూడా సేకరించడం జరుగుతుంది. ఆ వివరాల సేకరణలో కొన్ని డబ్బులు డిమాండ్ చేస్తూ వారికి సంబంధించి ఫైల్స్ కూడా మూవ్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అతను ఏ విధంగా, ఎక్కడ, ఏం చేస్తున్నా అంటే ఒక డబ్బు కోసము, మందు కోసము, మిగతా వాటి కోసం కూడా తన వృత్తిని అడ్డం పెట్టుకున్నట్టుగా మరి తేలడం జరిగింది. దానికి సంబంధించి వీడియోలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఒకసారి ఆ వీడియోలు చూద్దాం. ఇది సురేష్ కు సంబంధించి ఈ వ్యక్తి మాత్రం సురేష్ ఇక్కడ తన పాపతో వచ్చి కలవడం జరిగింది. ఒక మహిళ ఇక్కడ కూర్చుంది. ఇతనికి సంబంధించి ఇప్పటికే వెరిఫికేషన్ పూర్తయినట్టు కనిపిస్తుంది. అందులో భాగంగా తను ఈ వెరిఫికేషన్ అయిన తర్వాత ఆ మహిళతో మాట్లాడుతున్న సంభాషణ ఇది. దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ లో పూర్తిగా ఆ మరి రికార్డ్ కావడం. దీనికి సంబంధించి ఒక ఒక దాదాపు ఒక 2, 3 అంటే డబ్బులు ఇవ్వడానికి చాలా అదవుతుంది అని చెప్పేసి అక్కడ గమనించవచ్చు. ఏదైతే ఈ మహిళ దగ్గర ఆ మహిళ డబ్బులు తీసుకుని ఆ తర్వాత తనకి ఇస్తుంది. అక్కడ చూడండి ఆ డబ్బులకు సంబంధించి కూడా ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది ముఖ్యంగా ఇక్కడ మహిళలతో నుండి కూడా తను డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. ఇక ఇంకొక వీడియోని మనం గమనించినట్టయితే ఇది మరో వీడియో. దీనికి సంబంధించి కూడా ఈ పాస్‌పోర్ట్ జారీ విషయంలో ఇక్కడ వారితో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి తనకి ఏమేమి కావాలి, ఏంటి అనేది కూడా పూర్తి వివరాలు కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఈ పాస్‌పోర్ట్ జారీ విషయంలో తనకు కావాల్సిన డబ్బులు కావచ్చు, లేదంటే మద్యం బాటిల్స్ కావచ్చు, మాకు కావాలని చెప్పినప్పుడు దానికి సంబంధించి చర్చ ఇక్కడ జరిగింది. ఆ తర్వాత వారి మధ్యలో సయోధ్య కుదిరింది. ఆ తర్వాత తను వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యంగా పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వివరించాల్సిన అవసరం ఉంది. అంటే విదేశాలకు వెళ్లే వారి విషయంలో, పాస్‌పోర్ట్ జారీ విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఈ ఈ ఇబ్బందుల నుండి బయటపడాలంటే ఖచ్చితంగా స్థానికంగా ఎవరైతే అధికారి వెరిఫికేషన్కి వస్తారో ఆ వెరిఫికేషన్ చేసే అధికారులు ఇటు డబ్బులకు, తర్వాత మద్యానికి అమ్ముడుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా వెరిఫికేషన్ కోసం వచ్చిన అధికారి ఎంతో కొంత ఆయనకు అన్ని ధృవపత్రాలు గనక కరెక్ట్ ఉన్నప్పటికీ, అన్ని ఉన్నప్పటికీ కూడా వారికి చేయి తడపంది మాత్రం ఆ ఫైలు ముందుకు సాగదు. అలాంటి పరిస్థితిలో ఇక్కడ సురేష్ కూడా అదే విధానాన్ని అవలంబించి ఉంటారని చెప్తున్నారు. కానీ ఆ ఆడియో మాత్రం వింటే ఖచ్చితంగా తనకు మద్యము, డబ్బు కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనిపైన ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి ఆయన పైన దర్యాప్తు చేపట్టడం జరిగింది. మిగతా అంటే భవిష్యత్తులో ఆయన పైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది.